వైఎస్ఆర్సీపీ ఆఫీసు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు కూడా పెరిగాయన్నారు. రాజ్యాంగం, న్యాయ వ్యవస్థల్ని లెక్క చేయకుండా టీడీపీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈరోజు కనీసం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తారు అంటే ఇంకా రాజ్యాంగంతో ఇంకా పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? జడ్జీలతో ఇంకా పని లేదా? మీరు ఏదనుకుంటే అదేనా? ఈరోజు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. మీరు చూసుకోండి, గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం, గ్రామాల్లో ఉన్న సచివాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తూ ఉన్నాం, హెల్త్ క్లినిక్ను ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రతి శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు, రోడ్లను సైతం తవ్వేస్తూ ఉన్నారు, వ్యక్తుల మీద భౌతికంగా దాడులు చేస్తూ ఉన్నారు. ఓపిక పడతా ఉన్నాం. మేము అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పరంగా విధ్వంసం సృష్టించడంతో మీ పరిపాలన ప్రారంభమైంది. నిన్ననే శాసనసభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు నుంచి మీరు చేపట్టినటువంటి ఘనకార్యాలు ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇప్పటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆస్తులు ధ్వంసం చేశాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా ధ్వంసం చేస్తామని చెప్పన్నట్టుగా ఈ రోజు నుంచే నిన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులు, కొత్తగా కొలువుదీరినటువంటి శాసనసభ ఈరోజు దానితో పని ప్రారంభించింది. ఇంకా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా మేము మిగలనివ్వమో, వాటి మీద కూడా దాడులు చేస్తామని ఒక సంకేతం ఇవ్వడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణం, దాదాపు పూర్తి కావస్తున్నటువంటి నిర్మాణాన్ని అధికారులు వచ్చి తెల్లవారుజామున అప్పటికప్పుడు వచ్చి కూల్చివేయటం నిజంగా కక్ష సాధింపు చర్యగా ఈరోజు మేము దాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా చట్టపరంగానే వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కనీసం నిర్ణీత సమయం కూడా ఇవ్వకుండా చట్టపరంగా వెళ్ళటువంటి ఏమిటి, ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, ఆ నోటీస్కి వారం రోజులు సమయం ఇవ్వాలి. ఇచ్చినటువంటి సమయంలో ఆ యొక్క బాధితుడో లేదంటే ఆ బిల్డింగ్ తాలూకా వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూడాలి. ఆ తర్వాత ఏదైనా చర్యలు ఉంటే ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ ఏమీ లేకుండా కోర్టు చెప్పినా సరే కోర్టును ధిక్కరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం అనేటువంటిది మాటికి ఇది కక్ష సాధింపు చర్యగానే మేము పరిగణిస్తా ఉన్నాం. ఇవాళ నారా లోకేష్ గారు ఒక బీసీ మహిళ మీద గెలిచాను అని చెప్పి అనుకుంటున్నారు. ఆయన సింగిల్ గా వచ్చి ఏం గెలవలేదు, 3 పార్టీలు పొత్తులు పెట్టుకొని వచ్చి గెలిచి అది హీరోయిజం, నేను చేసేది ఏది చేసినా నాకు చెల్లుబాటు అవద్దన్న ఉద్దేశంతో ఇలాంటి పోకడకి ముందుకు వెళ్లారు. ప్రజలు కూడా అతను ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు దాడులు చేయండి, కేసులు పెట్టించుకోండి, మీకు నామినేటెడ్ పదవులు ఇస్తానంటే కార్యకర్తలకు ఎవరికైనా ఒక పదవి తీసుకోవాలి, పదవిలో మేము ఉండాలని ఉంటది కదా, అదే వాళ్ళు అవలంబిస్తూ ముందుకెళ్తా ఉన్నారు తప్ప ఒక నాయకుడిగా ఉన్న వ్యక్తి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలను మంచి నడవడికలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ముందు నుంచే ఆలోచన విధానం లేని నారా లోకేష్ ముందుగా స్టేట్మెంట్ ఇచ్చే ఉన్నారు. అదే ఇప్పుడు ప్రజెంట్ కూడా అవలంబిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తా ఉన్నారండి. మంగళగిరి ప్రాంతం అనేది బీసీ కాన్స్టిట్యున్సీ చాలా శాంతవంతంగా ఎలాంటి అలజడులు లేకుండా ఉండే ప్రాంతంలో ఇప్పుడు అలజడులు సృష్టిస్తూ రౌడీ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆటవిక పరిపాలనతో ముందుకెళ్లాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అయితే ప్రజలు మీరు చెప్పిన సంక్షేమం కోసం ఏదైతే మీరు సూపర్ 6 అని చెప్పి ముందుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఇంకొంచెం బెటర్ గా సంక్షేమం ఇస్తారన్న ఉద్దేశంతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు తప్ప ఇలాంటి పోకడలతోటి ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తారన్న ఉద్దేశంతో కాదు.